ఇక బీసీలకు వస్తే ఎవరి బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదానికి స్పష్టత లేదు. సో రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి వాళ్ళని గుర్తించాలంటే ఆర్టికల్ 340, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వస్తే రాజ్యాంగంలో స్పష్టమైన నిర్వచనం ఉంది. ఏంటి? ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను చెప్పుద్ది, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఐజ్ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్లను పైన నోటిఫై చేస్తారు, గవర్నర్తో సంప్రదించుకొని చేస్తారు. కానీ ఒక్కసారి నోటిఫై చేసినాక ఆ క్యాస్ట్లను మార్చే అధికారం రాష్ట్రపతికి లేదు, ఓన్లీ పార్లమెంట్కే ఉంది అధికారం. నోటిఫై చేయడం వరకే రాష్ట్రపతి అధికారం. సో దాన్ని రాజ్యాంగంలో రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా డిఫైన్ చేశారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. సరే, అంత డిస్కషన్ ఇక్కడ అవసరం లేదు. ఒకటి. రెండోది, షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్టికల్ 342. ఈ దేశంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎవరు అనేది ఆర్టికల్ 342లో ఉంది. ఆర్టికల్ 340కి వస్తే ఏ కమిషన్ కెన్ బి అపాయింటెడ్ టు ఐడెంటిఫై బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి ఎవడి బ్యాక్వర్డ్ క్లాసు ఎవడికి తెలియదు. సో బ్రహ్మ పదార్థం అయిపోయింది. సో దానివలన ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు 1950లోనే రేజ్ చేశాడు. ఎందుకంటే రాజ్యాంగ సభ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆయన ఈ ఇష్యూ రేజ్ చేస్తే నెహ్రూ గారు ఇంటర్వ్యూన్ అయ్యి లేదు అది చట్టసభలు చూసుకుంటాయి, ఇప్పుడు దాన్ని వదిలేద్దామన్నాడు. సో దానివలన ఆయన 1950లో అగైన్ రేజ్ చేశాడు. రేజ్ చేస్తే నెహ్రూ గారు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మనం కమిషన్ పెట్టాలి, కమిషన్ పెట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి వాళ్ళ అభివృద్ధికి కూడా మనం తోడ్పడాలి. ఎందుకంటే వాళ్ళకు మనం అన్యాయం చేసినాం రాజ్యాంగంలోని మాట ఆయన మాట్లాడడం జరిగింది. కానీ నెహ్రూ ఒప్పుకోలే. సో 1951లో అంబేద్కర్ గారు నెహ్రూతో పొసగక ఇంకా కొన్ని వేరే కారణాలు ఉన్నాయి, ఆ కారణాలన్నింటినీ లిస్ట్ అవుట్ చేసి అందులో ఇది కూడా ఒకటి లిస్ట్ అవుట్ చేసి రిజైన్ చేసి, ఆ తర్వాత ఆయన 51లో రిజైన్ చేసినాడు. సరే, 53లో ఇంతకుముందు భక్తులు కూడా చెప్పినారు, కాకా కాలేకర్ కమిషన్ అని పెట్టినారు. ఈ కాకా కాలేకర్ కమిషన్ మహారాష్ట్ర పూణే బ్రాహ్మణ్. అతను బీసీలను గుర్తించాలంటే కులమే పునాది తప్ప ఇంకోటి సాధ్యం కాదు, ఇంకో విధంగా గుర్తించలేమని చెప్పి 2399 కులాలు బీసీలుగా గుర్తించి బీసీలకు ఏ కేటగిరీ ఉద్యోగాల్లో 30%, బి కేటగిరీ, సి కేటగిరీలో 50% అట్లా రిజర్వేషన్స్ రికమెండ్ చేశారు. అయితే నెహ్రూ గారు ఆ కమిటీ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని రిజెక్ట్ చేసేసి 1961లో ఒక మెమో ఇచ్చిండు. రాష్ట్రాలు ఇక మీరే బీసీల గురించి పట్టించుకోవాలి, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎవడో గుర్తించండి, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చుకునే బాధ్యత మీది, కేంద్రంకు సంబంధం లేదని ఒక మెమో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇక బ్యాక్వర్డ్ క్లాస్ గురించి దేశంలో పట్టించుకోలేదు. 1955లో కాకా కాలేకర్ కమిటీ ఎప్పుడైతే రిపోర్ట్ పక్కన పడేశారో తర్వాత బీసీల గురించి కూడా మాట్లాడలేదు. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చింది. జనతా గవర్నమెంట్ ఎలక్టోరల్ ప్రామిస్ ఉంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి రిజర్వేషన్ అమలు చేస్తామని అలా మేనిఫెస్టోలో. సో దాన్ని పెట్టుకొని అప్పుడున్నటువంటి మన యాదవ సోదరులు, ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లాలు యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, మనకు శరద్ యాదవ్ కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, చరణ్ సింగ్ కూడా, దో ఇస్ ఎ జాట్, చరణ్ సింగ్ ఆల్సో ఇన్వాల్వ్, వాళ్ళందరూ మొరార్జీ మీద ప్రెషర్ పెట్టి 1979 జనవరి ఐ థింక్ మండల్ కమిషన్, బీపీ మండల్, రెండవ బీసీ కమిషన్ స్టార్ట్ అయింది. అప్పుడు బీసీ కమిషన్ మండల్ తన రికమెండేషన్ ఇచ్చే స్థాయికి, మనం అక్కడ ఫోటో కూడా పెట్టుకున్నాం, ఆయన పెట్టుకునే స్థాయికి మళ్ళీ ఎన్నికలు వచ్చి ఇందిరాగాంధీ వచ్చి మళ్ళీ సీట్లో కూర్చుంది. ఆ తర్వాత మండల్ గారు 1980 అనుకుంటే ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. పడేసిన తర్వాత 1989లో విపి సింగ్ గారు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అక్కడ బీజేపీ సపోర్ట్ ఇచ్చారు, ఇటు కమ్యూనిస్టులు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ను బయట ఉంచాలి, అధికారంలో ఉంచొద్దు అనే ఉద్దేశం. సో అప్పుడు విపి సింగ్ గారిని 1990లో, అంతకుముందు కాన్షీరామ్ గారు
ఆయన దాదాపు 48 రోజులు చలిలో, గడ్డగట్టే చలిలో ఆయన దీక్ష చేసిండు జంతర్ మంతర్ దగ్గర ఈ మండల్ కమిషన్ అమలు చేయాలని. అట్లానే ములాయం సింగ్ యాదవ్ గారు కూడా యూపీలో ఒక పెద్ద రథయాత్ర చేసిండు మండల్ కమిషన్ అమలు చేయాలని. ఎవ్వడు మండల్ కమిషన్ అమలు చేయలే. లాస్ట్కు శరత్ యాదవ్ గారు వీపీ సింగ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు 55 మంది సభ్యుల ఎంపీలు ఉన్నారు లోక్సభ. ఆయన అల్టిమేటం ఇచ్చిండు, నీకు చెప్తున్నా ఆగస్టు 9 నాటికి నాకు మండల్ కమిషన్ అమలు చేయకపోతే ఆగస్టు 10 రోజు నేను నీకు మద్దతు విరమించి దేవిలాల్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. ఉప ప్రధాని ఉండే వీపీ సింగ్లో, ఈయనకు బడక ఆయన బయటకు వెళ్ళి ఈయన మీద తిరుగుబాటు పెట్టి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే ఆ ధర్నాలో చేరుతున్నాడు. ఒరే నా గవర్నమెంట్ పడిపోయేది ఉందని చెప్పి టక్కిమని ఆగస్టు 7 రోజు ఈ మండల్ కమిషన్ అమలు చేస్తానని ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేసిండో, కేవలం ఉద్యోగాలు, విద్యలో కూడా కాదు, ఉద్యోగాలు ఇమీడియట్గా భారతదేశం మొత్తం బగ్గుమనిపించారు బ్రాహ్మణులు. మామూలు యుద్ధం జరగలే. సో ఇమీడియట్గా బీజేపీ గవర్నమెంటు వీపీ సింగ్ గారికి మద్దతు విరమించేసి ఆ గవర్నమెంట్ బడగొట్టేసింది. కోర్టులు వేసినారు. కోర్టులు వేయగానే ప్రయాణంగానే స్టే. అదే ఇందిరా సహాని కేసు. ఆ తర్వాత 92లో ఇందిరా సహాని కేసులో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు, అది చట్టబద్ధమనే తీర్పు 9 మంది జడ్జిలలో 6 జడ్జిలు ఒప్పుకున్నారు. సో అట్లా ఈ బీసీ రిజర్వేషన్ హిస్టరీ వచ్చింది.